నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు కమాల్‌గా మన హిందుస్థాన్‌లో అగ్ర రాజకీయ నాయకులు సంఘర్షాలు, సంవాదాలు చేస్తున్నారు. కాకపోతే అంతరంగ మాటలు ఎవడు ఆడరు. ఎవరు ఆడుతున్నారండి అంతరంగ మాటలు? అంతరంగ మాట్లాడితే అక్కడే ఆటోమేటిక్ గొడవలొచ్చేస్తాయి. ఆ! అంతరంగ మాటలు ఎవరు కూడా ఆడట్లేదండి. సంఘర్షణ చేస్తున్నారు, సంవాదం ఆడుతున్నారు అంతే. అంతే. గెలిస్ గెలిచిన తర్వాత గద్దె మీద కూర్చుంటారు. ఏదో రాజకీయ నాయకులు ఏదో నాయకుళ్ళు అయిపోతున్నారు. ముందు మన హిందుస్థాన్ భూమిని తవ్వేస్తున్నారు. భూములు తవ్వేసి మెట్రో ట్రైన్లు నడిపిస్తున్నారు. రాగి చెట్లు, మర్రి చెట్లు, కొబ్బరి చెట్లు పూర్తిగా మన భూమి మీద ఉన్న చెట్లన్నీ నరికేసి ఈ భూమిని బలం లేకుండా చేసేసుకుంటున్నాం. ఎక్కువగా చెట్లు నరికితే బలం ఉంటుందండి మన భూమికి? ఉండదు. భూకంపాలు వస్తాయి. ఒకప్పుడు రాజధాని ఢిల్లీలో 23 సార్లు భూకంపం వచ్చింది. మెల్లగా అలకా వచ్చింది. అది ఎక్కువై ఉంటే అందరం కూడా ఆ మేడలో మెద్దలన్నీ కూలిపోతాయి. అందుకని మనం ఎక్కువగా భూమి తవ్వితే ఈ భూకంపాలు రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఎస్, మనము ఈ భూమిని రక్షించుకోవాలి. ఈ భూమిని రక్షించకపోతే మనం ఎంత ముందుకెళ్ళామో అంత పాతాళంలోకి వెళ్ళిపోతాం. ఇది సత్యమైన మాటలండి. మన కాళ్ళ మీద మనమే కథ కొట్టేసుకుంటున్నాం. మనం ఇండియన్ వాళ్ళమే, అవునండి, మనం చాలా తెలివైన వాళ్ళమే. కానీ ఇదే తెలుగు భూమిని అమ్మకి సేవ చేస్తున్నాము, అమ్మ కొడుకు మీద ఏమైనా కొట్టిసి తవ్వేస్తున్నాము. ఇల్లు కట్టుకోయింది, మేడలో మెద్దలు కట్టుకోయింది, కాదనట్లేదు. కాకపోతే భూమి తవ్వేసి మెట్రో ట్రైన్లు కూడా మనము నడిపిస్తున్నామంటే అది ఎంత మరి బలం ఉంటుందండి? ఇప్పుడు ఢిల్లీలో ఒక్కసారి అక్కడ భూకంపం వచ్చిందా? అక్కడ వచ్చిందంటే అక్కడ కాశ్మీర్ బర్ఫ్ అది కూడా అక్కడే చేస్తుంది. ఢిల్లీ లేకపోతే మన అంత కథమైపోదు అండి. ముందు మనకి కలకత్తా రాజధాని ఉండేది. ఆ కలకత్తా నుండి ఢిల్లీకి ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు? మన మహనీయులు మన తల్లిదండ్రులు కలకు ముందే తెలిసింది. ఈరోజు కాకపోతే ఆ రోజు కలకత్తా మునిగిపోతుంది. ఢిల్లీలో మనము చక్కగా ఉంటాను. ఢిల్లీలో మనం ఏం చేస్తాము? పూర్తి